హోరస్ మత విశ్వాసాల చరిత్రలో మార్క్సిజం అనేది మెకానికం యొక్క ఫ్యాబ్రిక్ను చీల్చివేసిన కీలకమైన సంఘర్షణగా నిలుస్తుంది. ఇది లాయలిస్ట్ శక్తులను కృత్రిమమైన డార్క్ మెకానికంకు వ్యతిరేకంగా పోటీ చేస్తుంది. ఈ విభేదానికి కేంద్రంగా మాగ్మా నగరం ఉంది. ఇది కోరియల్జెత్ నాయకత్వంలో ఒక బలీయమైన ఫోర్ట్ సిటీ. యుద్ధ అలలు మార్స్ను ముంచెత్తడంతో మాగ్మా నగరం ఒక ధైర్యవంతులైన చివరి పోరాటానికి వేదికగా మారింది. ఇక్కడ తిరుగుబాటు యొక్క అగ్ని మధ్య విధేయత మరియు ధిక్కరణ ఘర్షణ పడ్డాయి. మాగ్మా నగరం ఆవిష్కరణల కోట. పునరుజ్జీవించబడిన ఆర్సియా మోన్స్ అగ్నిపర్వతానికి దక్షిణంగా ఉన్న మాగ్మా నగరం మానవ చాతుర్యం మరియు స్థితిస్థాపకతకు నిదర్శనం. కోరియల్జెత్ అగ్నిపర్వతం యొక్క కరిగిన కోపాన్ని ఉపయోగించుకుంది. దాని లావాను సంక్లిష్టమైన తూములు మరియు కాలువల వ్యవస్థల ద్వారా నగరం యొక్క ఫోర్జ్లకు శక్తినిచ్చింది. శూన్య కవచ పునాదులపై నిర్మించబడిన ఈ నగరం అసురక్షిత మానవులు క్షణాల్లోనే నశించేంత ప్రతికూల వాతావరణంలో అభివృద్ధి చెందింది. ఈ చమత్కారమైన డిజైన్ జెత్ యొక్క ఇంజనీరింగ్ పరాక్రమాన్ని ప్రదర్శించడమే కాకుండా ఆమె నాయకత్వాన్ని నిర్వహించిన జ్ఞానం మరియు పురోగతి యొక్క నిరంతర అన్వేషణను కూడా సూచిస్తుంది. కోరియల్జెత్ మార్టిన్ మెకానికంలో విశిష్ట సభ్యురాలు. జెత్ హోదాకు చేరుకుని మాగ్మా నగరాన్ని పర్యవేక్షించింది. ఆమె సహచరులలో చాలా మందికి భిన్నంగా జెత్ అసాధారణ నమ్మకాలను కలిగి ఉంది. యంత్రదేవుడి ఉనికిని తిరస్కరించింది మరియు బదులుగా జ్ఞాన సముపార్జనకు తనను తాను అంకితం చేసుకుంది. ఆమె రహస్య ప్రాజెక్ట్ అకాషిక్ రీడర్ ఎంపీరియన్ను అవగాహనకు ఒక మూలంగా ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆమె తీరని ఉత్సుకత మరియు జ్ఞానోదయం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. హోరస్ హెరసీ వ్యాప్తి అంగారక గ్రహాన్ని గందరగోళంలోకి నెట్టింది. ఎందుకంటే మెకానికంలోని వర్గాలు చక్రవర్తి మరియు వార్ మాస్టర్ హోరస్ మధ్య పక్షాలను ఎంచుకున్నాయి. ఫ్యాబ్రికేటర్ జనరల్ కెర్బల్ హాల్ హోరస్ పట్ల విధేయత డార్క్ మెకానికం ఏర్పడడానికి దారితీసింది. ఇది గెలాక్సీని తినే పెద్ద సంఘర్షణను ప్రతిబింబించే అంతర్యుద్ధాన్ని రేకెత్తించింది. జెత్ యొక్క లాయలిస్ట్ ఆదేశం ప్రకారం మాగ్మా నగరం అంగారకుడి ఆత్మ కోసం పోరాటాన్ని ప్రతిబింబిస్తూ దేశద్రోహి దళాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు కేంద్ర బిందువుగా మారింది. డార్క్ మెకానికం తన కోపాన్ని విప్పినప్పుడు మాగ్మా నగరం లాయలిస్ట్ ప్రతిఘటనను అణిచివేయాలనే ఉద్దేశంతో ఉన్న శక్తులచే ముట్టడి చేయబడింది. ప్రిన్సెప్స్ హెక్టర్ మరియు వారి దళాల అవశేషాలతో పాటు జెత్ అనివార్యమైన ఘర్షణకు సిద్ధమయ్యారు. రక్షకులు సంఖ్యాపరంగా మరియు సాటిలేని వారు అయినప్పటికీ వారి సంకల్పం విచ్ఛిన్నం కాలేదు. మనం మనుగడ కోసం కాదు, అంగారకుడి ఆత్మ కోసం పోరాడుతున్నాము. మన త్యాగం విధేయతకు దీపస్తంభంగా ఉండనివ్వండి అనే జెత్ ప్రకటన విశ్వాసుల అజేయ స్ఫూర్తిని సంగ్రహించింది. కాలేజియా టైటానికా యొక్క సోపాన క్రమంలో ప్రిన్సెప్స్ అనేది టైటాన్ యొక్క గౌరవనీయమైన కమాండర్. యుద్ధ భూముల గుండా దూసుకుపోయే భారీ యుద్ధ యంత్రాలు వారి సిబ్బంది జీవితాలను మరియు వారి టైటాన్ యొక్క బలీయమైన శక్తిని అప్పగించిన ప్రిన్సెప్స్ వారి గుర్తింపును కోల్పోకుండా టైటాన్ యొక్క యంత్ర స్ఫూర్తితో ఆత్మ సంబంధాన్ని కొనసాగించడానికి అసాధారణమైన సంకల్ప శక్తిని కలిగి ఉండాలి. ప్రిన్సెప్స్ హెక్టర్ ఈ లక్షణాలను ఉదాహరణగా చూపించారు. మాగ్మా నగరం యొక్క చీకటి సమయాల్లో దాని యొక్క దృఢమైన రక్షకుడిగా నిలిచారు. మాగ్మా నగరం నడిబొడ్డున మండుతున్న వేడి మరియు ఆక్రమిస్తున్న చీకటి మధ్య విశ్వాసకులు తమ చివరి స్థానాన్ని తీసుకున్నారు. డార్క్ మెకానికం యొక్క కనికరం లేని శక్తుల చుట్టూ జెత్, హెక్టర్ మరియు వారి యోధులు అచంచలమైన దృఢ సంకల్పంతో పోరాడారు. వారి వైఖరి కేవలం మనుగడ కోసం పోరాటం కాదు, చక్రవర్తి పట్ల మరియు ఇంపీరియం యొక్క ఆదర్శాల పట్ల వారి అచంచలమైన విధేయతకు నిదర్శనం. వారి త్యాగం ధిక్కరణకు చిహ్నంగా మారింది. మత విశ్వాసాల ఆటుపోట్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడానికి ఇతరులను ప్రేరేపించింది. మాగ్మా నగరం పతనం మార్క్సిజంలో ఒక మలుపును గుర్తించింది. ఇది విభజన మరియు ద్రోహం యొక్క వినాశకరమైన పరిణామాలను వివరిస్తుంది. జెత్, హెక్టర్ మరియు వారి స్వదేశీయులు చేసిన త్యాగాలు మెకానికం మరియు విస్తృత సామ్రాజ్యంపై హోరస్ హెరసీ విధించిన భారీ నష్టాన్ని నొక్కి చెప్పాయి. వారి వారసత్వం, విశ్వాసపాత్రత మరియు ఆక్రమికత చీకటి మధ్య మానవాళి యొక్క ఆత్మను కాపాడటానికి శాశ్వత పోరాటం యొక్క మూల్యాన్ని గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.